Hi friends, welcome to Pen Spoken English. Positive English Nurtures. In short, you can say Pen Communication Skills Training Program. డే టు డే మనం వినేటువంటి సెంటెన్సెస్ని మనకు తెలిసిన సులభమైన ఇంగ్లీష్లోకి ఎలా సింపుల్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, మనము అన్వయించుకొని మాట్లాడవచ్చు డే టు డే అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, పోలీసులు మా పడక గదిలోకి చొచ్చుకు వచ్చారు. రీసెంట్గా మీడియాలో వినిపించినటువంటి సెంటెన్స్. సెకండ్ వన్, తక్షణమే పోలీసులు ఆ ఆరోపణని ఖండించారు. థర్డ్ వన్, హైకోర్టు అంటే ఏపీ హైకోర్టు అండి ఆ ఇద్దరు అమ్మాయిల స్వేచ్ఛను సమర్థించినది. ఫోర్త్ వన్, కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టినది. లాస్ట్ వన్, పోలీసులు సంధ్య సినిమా హాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడమైనది. లెట్ us కన్వర్ట్ దీస్ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ అవర్ కన్వీనియంట్ లాంగ్వేజ్. మనకు తెలిసిన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం. పోలీసులు సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం జనరల్గా పోలీస్ అంటాం. ఏకవచనం బహువచనం రెండు ఒకటే వర్డ్. మా పడక గదిలోకి చొచ్చుకు వచ్చారు. barged into our bedroom. కొత్త వర్డ్ బార్జ్. మనం పెనట్రేట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ యాక్చువల్గా బార్జ్ అనే పదానికి వర్డ్కి ఒక సన్నని నీటి మార్గం గుండా చొచ్చుకు వెళ్ళేటువంటి ఒక అనువైనటువంటి నావ, ఒక చిన్న నావ, దానిని మనం బార్జ్ అనే పదంతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ దూసుకెళ్ళడం, చొచ్చుకెళ్ళడం అనే కాంటెక్స్లో పోలీస్ బార్జ్డ్ ఇంటూ అవర్ బెడ్రూమ్. దిస్ వాజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై వన్ పాపులర్ సినిమా హీరో రీసెంట్లీ. ఇమీడియట్లీ అంటే తక్షణమే, ఇమీడియట్లీ పోలీస్ కండెమ్డ్. ఖండించడం అంటే కండెమ్డ్ దిస్ అలిగేషన్ ఆర్ బేస్లెస్ అలిగేషన్. బేస్లెస్ నిరాధారమైనది, బేస్లెస్. ఓకే, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ రాంగ్ అనే ఆర్గ్యుమెంట్ కాదు, సింపుల్గా మనం స్టేట్మెంట్ని ఇమ్మీడియట్లీ పోలీస్ కండెమ్డ్ దట్ అలిగేషన్, దిస్ బేస్లెస్ అలిగేషన్ అంటే నిరాధారమైన ఆరోపణగా వాళ్ళు కొట్టిపారేశారు, ఖండించారు. ఏపీ హైకోర్టు ఆ ఇద్దరు అమ్మాయిల స్వేచ్ఛను సమర్థించినది. ఏపీ హైకోర్టు సమర్థించడాన్ని మనము అప్హోల్డ్ అంటాం, ఆర్ అప్హోల్డ్స్. ఏపీ హైకోర్టు థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్ కింద కూర్చుంది కాబట్టి అప్హోల్డ్స్ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. The female couple, జత, కపుల్స్ ఫ్రీడమ్. అక్కడ వేరే పదం ఉంది, అక్కడ వినడానికి సంస్కారవంతంగా ఉండదు కాబట్టి ఆ వర్డ్ తీసేస్తున్నాను. లెస్బియన్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. సో దానికి నేను ఫీమేల్ కపుల్స్ ఫ్రీడమ్ అనే న్యూ వర్డ్ యాడ్ చేశాను. ఏపీ హైకోర్ట్ అప్హోల్డ్స్ దట్ ఫీమేల్ కపుల్స్ ఫ్రీడమ్. ఫోర్త్ వన్, కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒక ఎన్నిక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టినది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్, లేదా వార్త ఏదైనా సరే ఇంట్రొడ్యూసెస్ అనొచ్చు. వన్ నేషన్, ఓఎన్ షార్ట్కట్లో, వన్ ఎలక్షన్. మనము న్యూస్ పేపర్లో చూసినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, వాట్ ఈస్ దిస్ ఓఎన్ఓఈ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. బిల్ ఇన్ లోక్సభ, ఎల్ఎస్ మీన్స్ లోక్సభ. పోలీసులు సంధ్య సినిమా హాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. పోలీస్ ఇష్యూడ్ నోటీస్ టు
అంటే షార్ట్కట్లో థియేటర్ మేనేజ్మెంట్, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్. Why don't we cease, or why don't we lock your theater? Because your negligence. There are two letters in circulation, particularly in social media. One is the management of Sandhya Theatre. Already we applied for the security permission. We don't have any mistake from our side and చెప్తున్నారు. But you have applied. Have you got the permission? Yes or no? No అనే ఇండికేషన్ వచ్చింది కదా, వదిలేయండి. అండ్ పోలీస్ రిలీజ్ చేశారు సెకండ్ నోటీస్, సెకండ్ సర్క్యులేటెడ్ వాట్ యు కాల్ పేపర్ డాక్యుమెంట్. వీ హ్యావ్ డినైడ్ ద వాట్ యు కాల్ అరైవల్ ఆఫ్ దట్ పర్టికులర్ సినిమా హీరో. సో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? అక్కడైతే గలాటా జరిగిందో, ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, కంప్లీట్లీ యువర్ థియేటర్ మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. దట్ ఈస్ వై పోలీస్ issued notice to Sandhya Theatre Management. Why don't we lock, or why don't we cease? So in this way, we can convert our idea into simple English. If you travel with me minimum 20 days, definitely I will help you, friends. You will be having a great change in your confidence level as well as your fluency, communication skills are concerned. Thank you for following me, and those who are believing me, for them my appeal, my request: practice makes perfect. Without practice, no result. Practice in the sense, open your mouth and say something blah blah blah. Whether it is right or wrong, తప్పు అవుతుందా ఒప్పు అవుతుందా అని ఆలోచించకుండా అప్లై చేస్తూ మాట్లాడుతూ పోవడమే. ఆపోజిట్ పర్సన్ ఏమైనా అనుకునివ్వండి, వి డోంట్ బాదర్. ఎట్లాగో మన మామూలుగా ఏం మాట్లాడినా అనుకునే ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడినా, హిందీ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా విమర్శ తప్పదు. అది పాయింట్అవుట్ చేయకూడదు, కన్సిడర్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ సమ్ చేంజ్ ఇన్ యువర్ క్యారెక్టర్, ఇన్ యువర్ పర్సనాలిటీ, బిలీవ్ మీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫ్లరిష్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, 8639215116. ఇట్లా జనరల్ ఐడియాస్ మాత్రం కాకుండా ఒక సిస్టమాటిక్ ఇంగ్లీష్ ఐ కెన్ టీచ్ యూ, బట్ వితౌట్ ఇన్వాల్వింగ్ గ్రామర్ హెవీ. అంటే గ్రామర్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాక్టీస్ చేయండి అని చెప్పానండి. బట్ స్పోకెన్కి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రం కంపల్సరీ మనము అడాప్ట్ చేసుకోవాల్సిందే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. బై ఫ్రెండ్స్.